నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాటుసారా కల్తీ మద్యంను అరికట్టలేక చేతులెత్తేసిన ప్రభుత్వం. జగన్ చర్యలపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి. మార్చి 26, 27 తేదీల్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ నందు ఘనంగా జాతీయ సంస్కృతి మహోత్సవ కార్యక్రమాలు. ఎంపీ భరత్రామ్కు నగర ప్రజలు అండగా నిలవాలి. వైఎస్ఆర్సీపీ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి. రాజమహేంద్రవరం ఏకేసీ కళాశాలలో జెండర్ ఈక్వాలిటీపై పిల్లల్లో అవగాహన సదస్సు. రాష్ట్రంలో నాటుసారా కల్తీ మద్యం ఏరులై పారుతోందని, వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో బుచ్చి చౌదరి మాట్లాడుతూ, నాటుసారా తాగి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లించకుండా అవి సహజ మరణాలని అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధపు ప్రచారం చేయడం దారుణమన్నారు. దీనిపై చర్చకు తాము పట్టుబడితే అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, మండలి నుంచి టీడీపీ ఎమ్మెల్సీలు బలవంతంగా బయటకు గెంటేశారని, ప్రజలు కూడా జగన్ ప్రభుత్వాన్ని గెంటేసే పరిస్థితులు త్వరలోనే వస్తున్నాయన్నారు. ప్రతిపక్షం అవసరం లేకుండా సొంత జాగీరులా ప్రభుత్వాన్ని నడుపుతున్న అవినీతిలో ఆరితేరిన ఆర్థిక నేరగాడు జగన్ అని ఆరోపించారు. చెత్త పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్నులు పెంచేసి సారా, మద్యం, మైనింగ్ మాఫియాలతో ప్రభుత్వం రాజ్యమేలుతోందన్నారు. సామాన్యుల బతుకు బుగ్గిపాలవుతున్న ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కనీసం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా చేతులు రావడం లేదని మండిపడ్డారు. జే బ్రాండ్లతో ఏడాదికి 2,500 కోట్లు దోచేస్తున్నారని, కేసుకి 400 రూపాయల చొప్పున నెలకి 25 కేసులు మద్యం అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సొంత డిస్టలరీలు బిల్లులు ఇవ్వకుండా నాసిరకం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఒక డిక్టేటర్గా, బ్లఫ్ మాస్టర్గా పాలన సాగిస్తున్న జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ రూరల్ అధ్యక్షుడు మత్స్యటి శివసత్యప్రసాద్, టీడీపీ నాయకులు ప్రత్తిపాటి రామారావు చౌదరి, రొంపిచెర్ల యాంటోనీ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అత్యంత ఇష్టడైన స్పీకర్ గారు సీతారాం గారి సహకారంతో శాసనసభని ఒక చట్టసభలాగా కాకుండా సొంత ఎస్టేట్ లాగా నడుపుతూ ఉన్నారు. ప్రతిపక్షాలని మాట్లాడనీయకుండా, అవకాశం ఇవ్వకుండా తన సాక్షి టీవీ ద్వారా మీడియాని నియంత్రణలో పెట్టి ప్రతిపక్షాలు మాట్లాడే సమస్యలని వెలుగులోకి రాకుండా ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోసిన కార్యక్రమాలని ప్రసారం చేసేలాగా ఇవాళ నడుపుతూ ఉన్నారు. అది చట్టసభలాగా కాదు, చట్టసభలాగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో అట్టుడికిపోతున్న సారా మహమ్మారి, ప్రభుత్వ సొంత బ్రాండ్లు, జే బ్రాండ్లతోటి అనారోగ్యం పాల్గొన్న విధానాల మీద చర్చించాలని, జంగారెడ్డిగూడెంలో మరణించిన వ్యక్తులకు సహాయం అందేలాగా చేయాలని మేము వెలుగెత్తి చాటం కోసం ప్రయత్నం చేశాం. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి అనుమతించి చర్చ చేయండి, బాధితులకు న్యాయం చేయండి అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తే మమ్మల్ని ఈ సమావేశ కాలం అంతా కూడా ఎక్స్పెల్ చేశారు. నేను అడుగుతా ఉన్నాను, వేలాది మంది మరణిస్తూ ఉన్నారు రాష్ట్రంలో. చాలా విశృంఖలంగా ధారాళంగా దొరుకుతూ ఉంది ఎక్కడ చూసిన గ్రామాల్లో. ఇది ముఖ్యమంత్రి గారి సహకారంతో జరుగుతుందా, లేక మీ పార్టీ నాయకుల కన్సర్న్లో జరుగుతుందా, అది తేలాల్సిన అవసరం ఉంది. అమాయకులు ప్రభుత్వ మద్యం, అత్యధిక ధరలతో కూడుతున్న మద్యం, నాణ్యత లేని మద్యం కొనలేక అయిన కాడికి నాటుసారా తాగి వేలాది మంది మరణిస్తూ ఉన్నారు. లెక్కల్లో కొంత వస్తున్నాయి, లెక్కల్లో లేకుండా అనేక మంది కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు. ఇంతకంటే ప్రాధాన్యత కలిగిన విషయం ఉందా?
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఉపద్రవాల గురించి చర్చించాలంటే మమ్మల్ని బయటికి గెట్టారు. ఎవరిని గెట్టారు? 5. నేను చెప్పాను ఒకప్పుడు, జగన్మోహన్ రెడ్డి మందబలంతో విరవేగక మాకు మంద ఉంది, మాకు బలం ఉందని అంటున్నావు. పౌరసభ అట్లాగే ఉండేది. 5 పంచపాండవులు తృప్తిని చేశారు. మేము 5 చాలు నీకు భద్రపడతానికి అన్నందుకు నన్ను, అచ్చెన్నాయుడు గారిని, అదేవిధంగా పయ్యావల కేశవ్ గారిని, రామానాయుడు గారిని, స్వామి గారు మేము ఫైట్ చేస్తున్నామని ముందు మా 5ని ఈ సమావేశాలంతా బయటకు పంపించారు. మా గొంతు అవుతుందా? మా శక్తి అవుతుందా? ప్రజల్లోకి వెళ్ళి పోరాడే శక్తి లేదా? విడతల వారీగా మద్యపాన నిషేధం దాకా విడతల వారీగా మా వాళ్ళందరినీ ఒక రోజు, 4 రోజులు, 3 రోజులు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. కౌన్సిల్లో అసలు డిబేట్లే నడవట్లేదు. మరి ఈ ప్రభుత్వ పనితీరు ఇది. అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని బయటకు గెంటి అబద్ధాలు చెప్తాం, తప్పుడు ప్రచారం చేస్తాము. ఆయన అంటాడు సారీనా 2% చనిపోతారు, దానిలో భాగమే అంటాడు. అంటే ముఖ్యమంత్రి గారికి ఆకస్మిక మరణాలు, అనవసర మరణాలు, మద్యం మహమ్మారి వల్ల మరణాలు కూడా సహజ మరణాలుగా కనిపించడం చాలా దురదృష్టకరం. అసెంబ్లీ సాక్షిగా చెప్పి మనసు అట్లా అనలేదు నేను అంటాడు. మాట తప్పి మడం తిప్పడం ఆయన సహజ ప్రవృత్తిగా మారిపోయింది. ఫలితంగా ఈ రోజున రాష్ట్రంలో జయబ్రాండ్ సంవత్సరానికి 2,500 కోట్లు ముఖ్యమంత్రి గారి ఖజానాకి కడతారు, సొంత ఖజానాకి. కేసుకు 400 రూపాయలు మినిమం. 25 లక్షల కేసులు నెలకమ్మడి అవుతున్నాయి. అలాగే సొంత డిస్టిలరీలు, సొంత బ్రేవరీల నుంచి లెక్కల్లో లేకుండా బిల్లులు ఎవరు, ఎక్కడా కూడా మద్యానికి బిల్లులు ఎవరు, ఆ బ్రాండ్లు ఎవరికి తెలియదు. నాసిరకం సారాకే రంగేసి అత్యధిక ధరకు అమ్మటం వల్ల అది కొనలేక ప్రజలు సారాకి అలవాటు పడుతున్నారు. ఇవన్నీ చర్చించకూడదంటాడు. అంతా అబద్ధాలు. బ్లఫ్ మాస్టర్, ద గ్రేట్ బ్లఫ్ మాస్టర్, ద గ్రేట్ డిక్టేటర్, ఫ్యాషనిస్ట్. నవ్వుకుంటాడు, బూతులు తిడతాడు, ఎంకరేజ్ చేస్తాడు బూతులు తిట్టేవాడిని, వికటాటహాసం చేస్తాడు మనిషి. ఇలాగా విర్రవేగిన వాళ్ళని ప్రజలు అనేక సార్లు తిరస్కరించిన సంఘటన మర్చిపోవద్దు. పోలవరం గురించి అబద్ధాలు అంటారు. ఈయన అసమర్థత వల్ల 1 సంవత్సరంలో పూర్తి అవ్వాల్సింది 19-20 కల్లా కంప్లీట్ కావాల్సింది ఎందుకు కాల 3 సీజన్లు బట్టి 3 సీజన్లు బట్టి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయావు? ఆ రోజున ఆ సంవత్సరంలోనే స్పిల్వే కంప్లీట్ అవ్వాలి. గేట్లు తయారైనవి, 68 గేట్లు కూడా తయారైనవి. నిన్నటి దాకా అమర్చడం చేతకాలని సైమల్టేనియస్గా వర్క్ నడవాలి. మన తిరోగంలోకి వెళ్ళావు, కొత్త కాంట్రాక్టులు అన్నావు, కాలక్షేపం చేసావు, అవి డిజైన్ లేవంటావు. ఆ రోజున ఎందుకు పెరిగింది అని తెలుగుదేశంలో కుంభకోణం చేస్తూ ఉన్నారు. 55,000 కోట్లకు ఎందుకు పెంచారని ప్రశ్నించిన వాడు సిగ్గు లేదా? ఆ 55,000 కోట్లే కావాలని ఎందుకు అడుగుతున్నావు? ఆ రోజున తప్పు చేశారు, తెలుగుదేశం దోపిడీ కోసం 55,000 కోట్లకి పెంచారని లెక్కలు చెప్పిన పెద్ద మనిషి. బుద్ధి, జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉందా నీకు? రాజీనామా చేయవాడా? మార్చి 26, 27 తేదీల్లో రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జాతీయ సంస్కృతి మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ అసిస్టెంట్ సెక్రటరీ అమితా ప్రసాద్ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ అసిస్టెంట్ సెక్రటరీ అమితా ప్రసాద్ చౌదరి మాట్లాడుతూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం జాతీయ సంస్కృతి మహోత్సవం జోనల్ కల్చర్ సెంటర్ల క్రియాశీల భాగస్వామ్యంతో 2015 నుండి నిర్వహణ జరుగుతోందని, భారీ ప్రాంగణాలు, గ్యాలరీలకే పరిమితం కాకుండా భారతదేశపు మహోన్నతమైన సంస్కృతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యాన్ని పటిష్టం చేస్తూ ఒక రాష్ట్రంలో మరొక రాష్ట్రానికి చెందిన సంస్కృతి, కళలు, వంటకాలు, మన మహోన్నతమైన వారసత్వం, 3C కల్చర్, క్రాఫ్ట్,
క్విజన్లను ప్రదర్శించడంలో జాతీయ సంస్కృతి మహోత్సవం కీలక పాత్ర పోషిస్తోందని, అదే సమయంలో జానపద, గిరిజన కళలు, నృత్యం, సంగీత ప్రదర్శనలు, వంటకాలు, సాంస్కృతిక కళాకారులతో పాటు కళాకారుల జీవనోపాధికి తోడ్పడటానికి సమర్థవంతమైన వేదికను అందిస్తోందని తెలియజేశారు. జాతీయ సంస్కృతి మహోత్సవం తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి జరగనుందని, సుమారు 1000 మంది కళాకారులు, పాకశాస్త్ర నిపుణులు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారని, భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. Good afternoon, everybody. Should I speak in English or Hindi? Hindi people understand, or should I just speak in English only? English. Okay. First of all, thank you for coming over at such a short notice. As you can see, there is a lot of activity going on in the ground for the preparation of 12th Rashtriya Sanskriti Mahotsav. The Rashtriya Sanskriti Mahotsav is the flagship cultural festival of the Ministry of Culture, Government of India. And this year, for the first time, we are getting it to the Telugu states of Andhra Pradesh and Telangana. This is the 12th Rashtriya Sanskriti Mahotsav, which started in 2015. The first 2 Rashtriya Sanskriti Mahotsav took place in Delhi. After that, a decision was taken that we would move the festival to various parts of India in different states, so that people of one state come to know about the culture and traditions, the dances, the performing arts, visual arts, cuisine of various states, of various parts of India. The festival is organized together by the 7 zonal culture centers of the Ministry of Culture. They are basically the North Zone Cultural Center with its headquarters in Patiala. Then you have the North Central Zonal Culture Center with its headquarters in Allahabad, Prayagraj. Then we have the Eastern Zonal Culture Center with its headquarters in Kolkata. The Northeast Zonal Culture Center with its headquarters in Dimapur. Then we have the South Central Zonal Culture Center with the headquarters in Nagpur. The West Zone Culture Center with its headquarters in Udaipur, and South Zone Culture Center which is headquartered in Tanjore. So all the 7 zonal culture centers, they come together to host this festival. So as you can see where we are sitting, this is called the Angan. So all the zonal culture centers, they make their Angans, and all the states of India are member states of one or the other zonal culture center. So once you enter the Angan, you will be transported to those states of the country which are part of that zonal culture center. So craft stalls are put up, the ambience is decorated in such a way so that it reflects the member states of that zonal culture center. Apart from the artisans, we also have the cultural performances, and the main focus is on the folk artists. So all the zonal culture centers, they get folk artists from their different member states, and this time we have almost 540 folk artists who have travelled from all parts of the country to Rajamundry, who will be going onwards to Warangal and then to Hyderabad. Apart from that, we also have invited the local artists to showcase their performances here as part of the Mahotsav. So around 80 local artists from the state of Andhra Pradesh are joining in the Mahotsav, apart from around 200 from Rajamundry, who are going to do the Shobha Yatras along with the Zonal Culture Center artists. They would be taking out 2 Shobha Yatras in Kakinada and in Rajamundry. We also showcase the classical dance forms from different parts of India. So at Rajamundry, we are showcasing the Odissi and Manipuri. On the first day, Srimati Aloka Kanungo, who is a very famous Odissi dancer, she would be giving her performance here. And on the second day, we have an instrumental ensemble of Shri P. Jai Bhaskar, which is called the Tal Vadya Kacheri.
We usually start with the folk performances, then we go on to the classical performance, and towards the end, because we also want to recognize the popular music contribution, which is also part of our culture. So that is also made part of the Mahotsav, and we usually invite the well-known popular artists to come and present their concert. So on the first day, we are having Shri S.P. Charan, the son of late legendary S.P. Balasubramaniam, and Srimati U. Sunita. While on the second day, we are having Srimati S.P. Selja and Shri Vande Matram Srinivas, who is a very famous composer from Andhra. So this is the lineup for both the days. The Rashtriya Sanskriti Mahotsav focuses on 3 C's. That's what we call the culture, the crafts, and the cuisine. So we also have a cuisine portion where we will be having cuisine from the 7 zonal culture center states, and also the local cuisine also would be made part of the cuisine stalls. So around 30 cuisine stalls are also being put up. The special thing about the Rashtriya Sanskriti Mahotsav is that it is free. We don't ticket the Mahotsav at all, because we want the general public to come and see the different arts, crafts, which usually they would not get a chance to see the established artists perform for them. So we always want the audience participation. It's like a Jan Bhagidari. We don't want to ticket it and limit it to a certain number of audience. So everybody is free to come and take part in the Mahotsav. We will have during the day the craft thing would be inaugurated on 26th in the afternoon by the Honorable Governor of Andhra Pradesh, and in the evening we'll have our Honorable Union Minister for Culture, Tourism and donor, Shri Kishan Reddy ji, who would come over to inaugurate the cultural function. And on the second day, we are expecting the Union Minister of State for Culture and External Affairs, Mrs. Meenakshi Lekhi, to grace the function. So both the days, I hope that people of Rajamundry, they take part in the Mahotsav in a large function, because this Mahotsav is for the public. It is not for only a selected few. This is for the public, so we would want our friends in the media to please share this information as much as possible with the general public. It's also a weekend, a Saturday and Sunday, so I'm sure we would have a large audience participation who will enjoy the festival which we will be putting up for the people of Rajamundry. Just 540 artists, those are the కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. ఇది చాలా రాజమండ్రికి ఎంతో గర్వకారణమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి నగర ప్రజలందరూ కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈవేళ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వాతావరణం చూస్తే 50 మంది ప్రజానికం ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా రాజమండ్రి ప్రజానికానికి, అలాగే వివిధ పార్టీల నాయకులకు, కార్యకర్తలు అందరికీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే కళలకు కారణం చేయనటువంటి రాజమండ్రి నగరానికి ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం ఏదో జరిగిందో ఇది మళ్ళీ మనం ఎన్నో సంవత్సరాల తర్వాత చూడడం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క కళాకృతులను వీక్షించి ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల నుంచి కూడా వివిధ లోపల కళాకారులు వస్తున్నారు. వాళ్ళతో పాటు లోకల్ కళాకారులు, మొత్తం రాష్ట్ర కళాకారులు అందరూ కూడా 1000 మంది పైన ప్రదర్శనలు ఇస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద సినీ ప్రముఖులు, అలాగే రాజకీయ ప్రముఖులు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం మనం చూడాలంటే చాలా సంవత్సరాలు ఎదుర్కొన్న పరిస్థితి. ఈవేళ ఈ నగరంలో ఏర్పాటు చేశారు కాబట్టి అన్ని రాజకీయ పక్షాల నాయకులు, అందరి పార్టీ కార్యకర్తలు, ప్రజానీకం కూడా వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా ఈ కార్యక్రమం. రాజమహేంద్రవరాన్ని ఇంతవరకు ఏ ఎమ్మెల్యే, ఎంపీ చేయని విధంగా అభివృద్ధి చేస్తున్న ఎంపీ మార్గాని భరత్రామ్కు ప్రజలు అండగా నిలవాలని వైఎస్ఆర్సీపీ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు.
స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. గతంలో ఒక ఎంపీని కలవాలంటేనే వీలు పడేది కాదని, అయితే ఇప్పుడు ఒక కార్పొరేటర్గా ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటూ రాజమహేంద్రవరాన్ని సుందరీకరణ చేసి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. గోదావరి పరిరక్షణ సమితి స్థాపించి ప్రతి నెల నదితో పాటు స్నానఘట్టాలు పరిశుభ్రం చేసి సాధువులు భిక్షగాళ్లకు ఆహారం అందిస్తున్నామన్నారు. ఇప్పుడు ఎంపీ భరత్రాం చొరవతో కేంద్ర ప్రభుత్వం గోదావరి నది ప్రక్షాళనకు, కాలుష్యం నివారణకు నమో గోదావరి పేరుతో 88 కోట్ల నిధులను విడుదల చేస్తూ కార్పొరేషన్కు ఉత్తర్వులు పంపడం జరిగిందన్నారు. ఈ నిధులను ఇతర పథకాలకు మళ్లించకుండా గోదావరి నదీ పరిరక్షణకే వినియోగించాలని ఆయన కోరారు. గతంలో విజయరామరాజు కమిషనర్గా ఉండగా ఓఎన్జీసీ 50 లక్షల రూపాయలు సర్వైవల్ మిషన్ కొనుగోలు చేయడానికి ఇచ్చిందని, అయితే 10 నుంచి 15 రోజులు ట్రయల్గా గోదావరిని శుభ్రం చేశారని, ఆ తరువాత మిషన్ కొనకుండా నిధులు ఏం చేశారో అర్థం కావడం లేదని ఆరోపించారు. పండగ ఇస్తే దాన్ని ట్రయల్ మిషన్ అని చెప్పి ఒక మిషన్ రప్పించి ఒక 10 రోజులు ఇక్కడ గోదావరిలో ట్రయల్ తీసుకుని తర్వాత మిషన్ కొనకుండా ఆ 50 లక్షల రూపాయలు ఏమైపోయినాయో ఎవరికి తెలియకుండా చేశారు. నేను ఇప్పుడు కమిషనర్ గారు కోరేది ఏంటంటే, మరి గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు 50 లక్షలు ఇచ్చారు కాబట్టి ఆ మిషన్ కూడా మీరు కొని మిషన్ కూడా తెప్పించి దాన్ని గోదావరి పొల్యూషన్ అరికట్టడంలో ఉపయోగించాలని చెప్పి కమిషనర్ గారు కూడా కోరుతున్నాడు. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన రాజమండ్రి నగరానికి, రాజమండ్రి పార్లమెంట్కి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అభ్యర్థి ఎంపీ క్యాండిడేట్ డిక్లేర్ చేశారు. ఆ వేళ నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మన రాజమండ్రిలో బీసీ అభ్యర్థికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఎంపీ క్యాండిడేట్గా టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇచ్చేసే టైంలో జగన్ గారు భరత్ గారు డిక్లేర్ చేస్తే ఇంకా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కుర్రోడ్డు పెట్టారు. మన రాజమండ్రిలో తెలుగుదేశం హయాంలో ఇప్పుడు కూడా చౌదరీసులు, పెద్ద పెద్ద బడా చౌదరీసులు పెట్టారు తప్ప మరి బీసీ వర్గానికి చెందిన చిన్న వయసున్న వ్యక్తికి పెట్టారు ఏంటని చెప్పి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ఎంపీని కలవాలంటే పట్టాభిరామారావు కానీ సత్యనారాయణరావు కానీ ఒక ఎమ్మెల్యే ద్వారా లెటర్ పట్టుకుని అక్కడికి వెళ్ళి నానా తంటాలు పెడతారు కానీ కలిసే పరిస్థితి ఉండదు. ఈవేళ మరి భరతరావు గారు ఎంపీగా దిగి మరి రాజమండ్రికి అనేక రకాలుగా అభివృద్ధికి ఆయన పాటుపడుతున్నాడు. ఒక కార్పొరేటర్ ఎలా అయితే తిరుగుతాడో ఈదుల్లో వార్డులో ఆ రకంగా మరి ఎంపీ భరత్ గారు చేయడం జరుగుతుంది. ఈవేళ రోడ్ మనకి రాజమండ్రికి రింగ్ రోడ్ అండి. నేను అసలు ఊహించలేదు, నాకు ఎప్పుడు కూడా ఊహ కూడా తట్టలేదు రాజమండ్రికి రింగ్ రోడ్ ఏంటని. అటువంటిది ఈవేళ రాజమండ్రికి రింగ్ రోడ్ని శాంక్షన్ చేయించండి. మరి చాలా గ్రేట్, గొప్ప విషయం. అదేవిధంగా మరి మారుపూడిలో తెలుగుదేశం హయాంలో అక్కడ ఫ్లైఓవర్కి శాంక్షన్ అయింది, మరి తర్వాత అది క్యాన్సిల్ అయింది. మరి ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాడు మురళీమోహన్ గారు ఫ్లైఓవర్ వచ్చేస్తుంది, ఆ ఫ్లైఓవర్ అయితే రాలేదు. మరి ఆ మారుపూడిలో రోజుకు 1-2 యాక్సిడెంట్లు జరుగుతాయి గ్యారంటీగా. నాకే 6 యాక్సిడెంట్లు జరిగినాయండి ఒక సంవత్సర కాలంలో. 6 యాక్సిడెంట్లు చేసింది మారుపూడి సెంటర్లో. ఈవేళ భరతరాం గారు మరి మారుపూడి ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించడమే కాకుండా దానికి ఫండ్స్ కూడా రిలీజ్ చేయించండి. మరి దానికి రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆయనకి కృతజ్ఞతగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి అంతేకాకుండా ఈవేళ రీజనల్ సైన్స్ సెంటర్ అని చెప్పి బొబ్బూరులో మరి ఒక పెద్ద సైన్స్ సెంటర్ మీకు తెలిసే ఉంటుంది. హైదరాబాద్ బిర్లా మందిరం, బిర్లా ప్లానిటోరియం అని ఉన్నాయి. ఆ టైంలో రాజమండ్రి బొబ్బూరులో 5 ఎకరాల స్థలంలో ఈ రీజనల్ సైన్స్ సెంటర్ అని చెప్పి పెడతారు. దానివల్ల మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా రకరకాల ఎక్స్పెరిమెంట్స్, వరల్డ్లో ఏం జరుగుతుంది, అలాగే మన అంతరిక్షంలో ఏం జరుగుతుంది అన్నీ కూడా ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. మరి అది కూడా త్వరలోనే స్లాబ్ అన్నీ అయిపోయి వర్క్లన్నీ కంప్లీట్ అయ్యి దగ్గర 3-4 నెలల్లో అది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక మన రైల్వే స్టేషన్ ఉంది. మనకి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ దగ్గర నుంచి మన రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తుంటే చాలా రోడ్ ఇరికిరికిగా ఉంటుంది. మరి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడి రైల్వేకి సంబంధించినటువంటి గోడ తీసి లోపల 15 అడుగుల నుంచి 20 అడుగులు లోపల సైట్, రైల్వే సైట్
మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చేలాగా దానికి కాంపన్సేషన్గా మున్సిపల్ కార్పొరేషన్ వారు 9 కోట్ల రూపాయలు మరి ఆల్రెడీ రైల్వే శాఖ వారికి పే చేయడం, త్వరలోనే మరి జూనియర్ కాలేజీ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు కూడా 80 అడుగుల రోడ్డు వస్తుందండి సెంటర్ డివైడర్ తోటి. మరి అలాగే రాజమండ్రిలో చాలా రోడ్లు మనం చూసాం. ఈ ఆనలకి టప్పాల రోడ్డు కానివ్వండి, లేదా జవహర్లాల్ నెహ్రూ రోడ్డు కానీ, వాటికి మధ్యలో ఉన్న రోడ్లు కానీ, అలాగే ఈ రోడ్లని ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్, ఈ రోడ్లన్నీ కూడా సెంటర్ డివైడర్ పెట్టి మరి వాటి అన్నింటిలో సెంటర్ డివైడర్లో మొక్కలు నాటించి ఆ మొక్కలకి పిల్లల పేర్లు పెట్టి పిల్లలకి అప్పచెప్పే బాధ్యత కాలేజీ పిల్లలకి. మరి కాలేజీ పిల్లలు ఆ మొక్కల్ని సొంత మొక్కల్లాగా చూసుకుని వాటిని పెంపకానికి వాటిని కూడా ఉండేలా చేసి ఈవేళ సెంటర్ డివైడర్లు పెట్టి రోడ్లన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈవేళ ధవళేశ్వరం నుంచి పోయా గోదావరిగట్టు 3 టౌన్ పోలీస్ స్టేషన్, అలాగే తొర్రి వరకు కూడా అక్కడి నుంచి మళ్ళీ గంబాల చెరువు, లాలా చెరువు వరకు రోడ్ వేయడం జరుగుతుంది. అలాగే ఫైర్ స్టేషన్ నుంచి వ్యాపారం చెప్తారు. ఏ ఫండ్స్ వస్తే మనకి ఏంటంటే రాజమండ్రికి అభివృద్ధి కావాలి, అది భారత్ గారి వల్ల జరుగుతుంది. దానికి రాజమండ్రి ప్రజలందరూ అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది. కుర్రోడు ఉత్సాహంగా చేస్తున్నాడు. ఆ ఫండ్స్ అక్కడే, ఈ ఫండ్స్ ఇక్కడే, ఏ ఫండ్స్ అయితే ఉంది, ఎక్కడి నుంచి వస్తే ఉంది. రాజమండ్రి నగరం అభివృద్ధి చెందుతుందా లేదా, డెవలప్మెంట్ అవుతుందా లేదా, సుందరీకరణ జరుగుతుందా లేదా. ఈవేళ దేవిసం సుందరీకరణ చేయించండి, అలాగే పుష్కరాల దగ్గర సుందరీకరణ చేయించండి. ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్ పనులు చేస్తాడు ఆయన. మరి దానికి భారత్ గారిని అందరూ కూడా అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా. జెండర్ ఈక్వాలిటీపై పిల్లల్లో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం స్థానిక ఏకేసీ కళాశాల ప్రాంగణంలో గల రోటరీ హాల్ నందు నిర్వహించారు. జెండర్ ఈక్వాలిటీపై పిల్లల్లో అవగాహన సదస్సు ఏర్పాటు కార్యక్రమాన్ని చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ రాజమండ్రి, పారా సంస్థ మరియు రోటరీ క్లబ్ రివర్ సిటీ రాజమండ్రి వారు సంయుక్తంగా రాజమండ్రి ఏకేసీ కాలేజ్లో గల రోటరీ హాల్ నందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలేజ్ మరియు కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను మాటలతో వ్యక్తపరచడమే కాకుండా వాటిని రైటింగ్ మెథడ్లో పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి నగరంలోని 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆడ మగ అనే ఎక్కువ తక్కువ వివక్షతా భావన లేకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు చెప్పించే విధంగా ఆలోచన ఉండాలని, విద్యార్థులు మధ్య వివక్షత లేకుండా చూసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ రాజమండ్రి నిర్వాహకులు అనూప్ జైన్, అమీర్ పాషా మరియు పారా సంస్థ హెచ్ఆర్సీ అండ్ ఆర్టీఐ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జగదీష్ వివరించారు. జెండర్ ఈక్వాలిటీ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా అనూప్ జైన్, అమీర్ పాషా, సుమలతలను నియమించడం జరిగింది. రోటరీ క్లబ్ రివర్ సిటీ రాజమండ్రి ప్రెసిడెంట్ పార్థసారథి మాట్లాడుతూ పిల్లల్లో చైతన్యం తెచ్చే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిదని, రాబోయే రోజుల్లో విద్యార్థులకు విభిన్న అంశాలపై చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ రాజమండ్రి వారితో కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాస్కర్ రామ్ పాల్గొన్నారు. వీరితో పాటు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పార్థసారథి, రోటరీ క్లబ్ సభ్యులు జి కిషోర్, శ్యామ్ సింగ్, ప్రభాకర్ మరియు భూమిక, ఉమెన్స్ సెలెక్టివ్ సుమలత, పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే మనం రాయాలి, ఇది ఏంటి సబ్జెక్ట్ మీద, ఈ టాపిక్ మీద మన పార్టిసిపేషన్. వెన్ యూ స్టార్ట్ సర్చింగ్ గూగుల్ కానీ ఎవరికైనా మీరు తెలుసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఎన్ని విషయాలు ఉన్నాయని మీకే అర్థమే ఉంటాయి. అంతే కదా, అంతకుముందు ఒక చిన్న అవగాహన ఉండొచ్చు, కానీ వెన్ యూ స్టార్ట్ సర్చింగ్ అబౌట్ దీస్ 3 ఇష్యూస్, ఒకటి ఈక్వాలిటీ. ఇన్ని రకాల ఒత్తిడితో మీరు ముందుకెళ్ళి ఎగ్జామ్స్ బాగా రాసి మంచి పేరు తెచ్చుకుని జీవితంలో సెటిల్ అవ్వాల్సిన బాధ్యత మీదే. అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దశ మీ జీవితంలో.
ఇప్పుడు కనుక తప్పటేస్తే జీవితం అంతా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మీ జీవితాన్ని ఈ 3 సంవత్సరాలుతో మలుచుకుని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా, ఒక సక్సెస్ఫుల్ సిటిజన్గా ఉండాల్సిన అవకాశం ఈ 3 సంవత్సరాల్లో ఉంటుంది మీకు. అందువల్ల ఇప్పుడే చెప్తా ఉన్నారు, జెండర్ ఈక్వాలిటీ అనువుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ 20-25 మంది ఆడపిల్లలు ఉంటే 69 మంది మగపిల్లలు ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మగపిల్లలు కూడా వాళ్ళతో సమానంగా మీరు పోటీ పడాలి. అవుతుందని తెలిసిన తర్వాత మీరు గూగుల్లో కానీ అంటే మనం రాయాలి, ఇది ఏంటి సబ్జెక్ట్ మీద, ఈ టాపిక్ మీద మన పార్టిసిపేషన్. వెన్ యూ స్టార్ట్ సర్చింగ్ గూగుల్ కానీ ఎవరికైనా మీరు తెలుసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఇన్ని విషయాలు ఉన్నాయని మీకే అర్థమే ఉంటాయి. అంతే కదా, అంతకుముందు ఒక చిన్న అవగాహన ఉండొచ్చు. కానీ వెన్ యూ స్టార్ట్ సర్చింగ్ అబౌట్ దీస్ 3 ఇష్యూస్, 1 ఈక్వాలిటీ, 2 ఈక్వల్ పార్టిసిపేషన్, 3 హ్యూమన్ ట్రాఫికింగ్, 3 టాపిక్స్. సో ఈ 3 మీద సర్చ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ ఒపీనియన్స్, పబ్లిక్ ఒపీనియన్స్, బయట ఎవరెవరు ఏమంటున్నారు ఈక్వాలిటీ మీద, అలాగే ఈక్వల్ పార్టిసిపేషన్ మీద. ఇలాంటి సమాజంలో కూడా మనకి ఇంకా ఇంత నాగరికత పెరిగిపోయి సమస్యలు తలెత్తున్నాయి అంటే ఇంకా మన మైండ్ సెట్స్, మన ఆలోచనలు ఎంత వెనకబడి ఉన్నాం. స్త్రీల పట్ల కావచ్చు, పిల్లల పట్ల కావచ్చు, ఆడవారి పట్ల కావచ్చు, అలాగే మగవాళ్ళు కూడా. మీకు అర్థమే ఉంటుంది వెన్ యూ స్టార్ట్ సర్చింగ్ అబౌట్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది. కాకపోతే జెండర్ అనేది ఉమెన్ అనేటప్పటికీ పూర్వం నుండి కూడా ఆ చిన్న చూపు ఉంది కాబట్టి దాని గురించి సమాజం చాలా తక్కువగా ఆలోచిస్తుంది. కాబట్టి అది అలాగే డెవలప్డ్ కంట్రీస్ వీటిలో ఈక్వాలిటీ చాలా ఎక్కువ శాతం మీకు కనిపిస్తుంది. ఉన్నందుకున్న స్పేస్. ఈవెన్ మీరు స్త్రీల బిజినెస్ చేస్తారు, స్త్రీల బిజినెస్ డెవలప్ చేస్తారు, మెన్ ఇన్వాల్వ్మెంట్ లేదు. యూ కెన్ ఇమాజిన్. ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడో పాత రోజు సినిమాల్లో వింటాం, మా ఏంటి స్త్రీ రాణి. ఇప్పుడు మీరు భైరవ దీపం లాంటి సినిమాలు చూస్తే లేడీ క్వీన్ ఒకటి చూపించి హీరో అక్కడికి వెళ్ళి ఆ క్వీన్ని ఇచ్చేయడం. సో కథల్లో ఉన్నట్టే రియలిస్టిక్గా ఇప్పుడు మీరు సౌదీలో కూడా యూఆర్ గోయింగ్ టు కమింగ్ డేస్ యూఆర్ గోయింగ్ టు సీ ఎ సిటీ ఫర్ ఉమెన్ వేర్ ఉమెన్ ఈస్ డూయింగ్ ఎ బిజినెస్. దిస్ ఈస్ హౌ వరల్డ్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్. బట్ వీఆర్ అన్ఫార్చునేట్ టు సే యువర్ కొంచెం అటెన్షన్. జస్ట్ వాంట్ పార్టిసిపెంట్స్ యొక్క రిజల్ట్స్ చెప్తున్నాం. ఫస్ట్ వచ్చేసి షేక్ హాజీ ఆర్ట్స్ కాలేజ్ మెన్స్లో మగవాళ్ళు. కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ మీరిద్దరు బోత్ ఫస్ట్ ఇన్ ప్లేస్. కనక మహాలక్ష్మి. దివ్య ఆర్ట్స్ కాలేజ్. కంగ్రాచులేషన్స్ సార్. సో వీళ్ళు మాట్లాడిన సబ్జెక్ట్స్ మేమేం చేసామంటే, ఏ గ్రౌండ్ చేసామంటే కాన్ఫిడెన్స్ మీద ఫస్ట్ వాళ్ళు ఎలాగ మాట్లాడుతున్నారు, ద వే దే స్టూడ్. నెక్స్ట్ అంటే ప్యానిక్ అవ్వకుండా, తడబడకుండా ఒకటి. రెండవది వీళ్ళు మాట్లాడిన టాపిక్ సోషో ఎకనామికల్, ఫైనాన్షియల్ అండ్ కమ్యూనల్గా ఎలాగ కంక్లూడ్ చేసుకుని వచ్చారు. లైవ్లీహుడ్లో కొంతమంది మాట్లాడారు. అలాగ టాపిక్స్ వీళ్ళు కవర్ చేశారు. అంటే ఏదో ఒక మాట్లాడాం, ఒక సబ్జెక్ట్ ఏదో ప్రిపేర్ వచ్చి మాట్లాడినట్టు కాకుండా వాళ్ళ యొక్క లైఫ్ని కూడా ఇన్కల్కులేట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సబ్జెక్ట్ని కరెక్ట్గా చెప్పారు. సో దాన్ని బేస్ పెట్టుకొని అందరూ బాగా మాట్లాడారు. దాంట్లో ఇంకొంచెం బాగా మాట్లాడే వాళ్ళు వీళ్ళు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద విన్నర్స్. ఆన్ బిహాఫ్ ఆఫ్ పారా, చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సిటీ, అలాగే భూమిగా ఉమెన్స్ కలెక్టివ్ తరఫున మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు, ముస్లిం నాయకులు, లాబాబిన్ లైన్ మసీద్ అధ్యక్షులు ఎండి హబీబుల్లా ఖాన్ పుట్టినరోజు వేడుకలను ఆజాద్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు.
వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు, ముస్లిం నాయకులు రాజమండ్రి జాంపేట ఆజాద్ చౌక్ వద్ద గల లాలాబీన్ లైన్ మసీద్ అధ్యక్షులు ఎండి హబీబుల్లా ఖాన్ పుట్టినరోజు శుభ సందర్భంగా రాజమండ్రి జాంపేట వద్ద ముస్లిం నాయకులు శాలువా, పూలదండలు వేసి కేక్ కట్ చేయించి హబీబుల్లా ఖాన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం ప్రాంగణాన్ని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఏఏ మావో గురువారం సందర్శించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీని సందర్శించిన డైరెక్టర్ విద్యార్థులతో పలు సూచనలను అందించారు. బాటనీ విభాగంలో డైరెక్టర్ మావో విద్యార్థులతో మాట్లాడుతూ వృక్షశాస్త్ర సంబంధిత విద్యార్థులకు ఎన్నో మెరుగైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వర్గీకరణ శాస్త్రం, వృక్షశాస్త్రం, ఔషధ వృక్షశాస్త్రాల ప్రాముఖ్యతను వివరించారు. వృక్షశాస్త్రం ద్వారా ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఏ విధంగా పొందవచ్చుననే విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ డెక్కన్ రీజనల్ సెంటర్ హైదరాబాద్ సైంటిస్టులు డాక్టర్ ఎల్ రాసింగం, డాక్టర్ శంకర్రావు, డాక్టర్ ఏ రవికిరణ్, డాక్టర్ స్వామి, విశ్వవిద్యాలయ ఓఎస్డి ఆచార్య ఎస్ టేకి, ప్రిన్సిపల్ డాక్టర్ కె రమణేశ్వరి, వృక్షశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ కె శామ్యూల్ కుమార్, డాక్టర్ వి పద్మావతి, డాక్టర్ ఎల్ ముత్యాల నాయుడు, డాక్టర్ ఎం ప్రజ్ఞ పాల్గొన్నారు. మార్చి 25, 2022 శుక్రవారం వై జంక్షన్ వద్దన్న D5 సెక్షన్ నందు గల హౌసింగ్ బోర్డ్ సబ్స్టేషన్ పరిధిలో లైన్ల మరమ్మతుల నిమిత్తం కొన్ని ఏరియాల్లో అనగా హౌసింగ్ బోర్డ్ ఏరియా మొత్తము, ఆటోనగర్ ఏరియా మొత్తం, స్పిన్నింగ్ మిల్ కాలనీ 2, దూరదర్శన్ ఇండస్ట్రియల్ ఏరియా, BSNL క్వార్టర్స్, శంకర్ విలాస్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా మరియు లాలా చెరువు ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ తెలియజేశారు. ది ఏపీ స్టేట్ బేసిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాజమండ్రి మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు తెల్లమేకల సూర్యకృష్ణ అధ్యక్షతన దాన్వైపేట పాండురంగ వీధి ఆర్ఆర్ ఇమేజ్ డయాగ్నోస్టిక్ సెంటర్ నందు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఆర్ ఇమేజింగ్ డాక్టర్ ఆర్ వికాస్ బాబు క్యాన్సర్ స్క్రీనింగ్పై అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లంకా సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్మ శ్రీనివాస్, రాష్ట్ర గౌరవ సలహాదారులు ఆకాశం గౌరీష్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే ఇమాం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కన్నాబత్తుల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ప్రకృతి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎంవివి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి డి రాంబాబు, రాజమండ్రి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఎస్కే సిద్ధు, కోశాధికారి ఆర్ ఈశ్వర్ ప్రభు, ఉపాధ్యక్షులు వివి రమణ, బి సరోజిని, సంయుక్త కార్యదర్శులు పి వెంకటేశ్వరరావు, కె నాగమణి, కార్యవర్గ సభ్యులు బి సూరిబాబు, ఎస్వి మోహన్, జి శ్రీనివాస్, ఎంఎస్ నాయుడు, బిఎంపి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైద్య విజ్ఞానం అందించిన డాక్టర్ ఆర్ వికాస్ బాబుకి ఘనంగా సన్మానం చేశారు. ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో స్థానిక ప్రకాష్ నగర్ 3 స్టార్ ఫంక్షన్ హాల్ నందు పిఎంపి రాజమహేంద్రవరం అధ్యక్షులు రెహమాన్ ఖాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భవ్య స్కిన్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ పి హరినాథ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రాథమికంగా చికిత్స అందించే పిఎంపిలు చర్మ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని, సీజనల్గా ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు టీనియా కార్పోరిస్, టీనియా వెర్సికలర్, టీనియా క్యాపిటిస్, టీనియా క్రూరిస్ల గురించి, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లను ఏ విధంగా గుర్తించాలో వివరించారు. ఈ సదస్సులో పిఎంపి రాష్ట్ర కోశాధికారి తోరాటి ప్రభాకర్ రావు, జిల్లా కార్యదర్శి బల్లా శ్రీనివాసరావు, జిల్లా గౌరవ సలహాదారు పి దేవానందం, మండల కార్యదర్శి మట్టా రమేష్, కోశాధికారి యు ప్రసాద్ బాబు, ఉపాధ్యక్షులు కేవీఎస్ఎన్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి ఏ సురేష్ బాబు, సహాయ కార్యదర్శి శుంకర శ్రీనివాసులతో పాటు 80 మంది సభ్యులు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాటుసారా కల్తీ మద్యంను అరికట్టలేక చేతులెత్తేసిన ప్రభుత్వం, జగన్ చర్యలపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి. మార్చి 26, 27 తేదీల్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ నందు ఘనంగా జాతీయ సంస్కృతి మహోత్సవ కార్యక్రమాలు.
ఎంపీ భరత్రామ్కు నగర ప్రజలు అండగా నిలవాలి. వైఎస్ఆర్సీపీ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి. రాజమహేంద్రవరం ఏకేసీ కళాశాలలో జెండర్ ఈక్వాలిటీపై పిల్లల్లో అవగాహన సదస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.